ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. చాలా మంచిదండి. దేవుని మహాకృప ఏంటంటే ఈ 2026 మహాకూటముల్లో షాలేమన్ అనే దేవుడు బలంగా వాడుకొని కొన్ని వేల ఆత్మలకి బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. దేవుని కృపను బట్టి దేవుడు దైవజనుడు షాలేమన్ అనే బహుబలంగా వాడుకుంటున్నాడు. అధికమైన కృప చూపుకుంటూ సేవా పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సేవా పరిచర్ని చూసి కొంతమంది ఓర్వలేక దైవజనులు అని పిలవబడుతున్న వ్యక్తులే ఓర్వలేక తన విషయాన్ని కక్కుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మహాకూటముల్లో లాస్ట్ రోజు జరిగిన సభ గురించి దైవజనులు జాన్ పాల్ అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒక పెద్ద థంబ్నెయిల్ పెట్టి షాలేమన్కి పెద్ద కిరీటం పెట్టి ఇంకా దైవజనులు అందరూ ఫోటోలు పెట్టేసి చిలకల సన్నిధి అని చెప్పి అన్నకి ఇష్టం వచ్చినట్లు ఆ సభ గురించి మాట్లాడాడు. నేను ఒక్క మాట చెప్తాను, అలాంటి సభ అన్న జీవిత కాలం కూడా ఒక్క సభ కూడా పెట్టలేకపోవచ్చు. ఎందుకు ఈ మాట అన్నారు బ్రదర్ అంటే, అన్నకు సంఘం ఉందో లేదో నాకు తెలియదు, అన్న ఎంతమంది బాప్తీసాలు ఇచ్చాడో నాకు తెలియదు, ఎన్ని సంఘాలు కట్టాడో నాకు తెలియదు. అర్థమైందా? వాళ్ళ చేసి ఉండొచ్చేమో, చేస్తే వీడియో రూపంగా చూపిస్తారు కదా, కానీ చూపించట్లేదు. అర్థమైందా? కానీ షాలేమన్న దేవుని మహాకృపను గట్టి కొన్ని లక్షల ఆత్మలు రక్షించడానికి దేవుడు కృప చూపాడు. కొన్ని వందల మంది దైవజనుల్ని అభిషేకించడానికి దేవుడు కృప చూపాడు. కొన్ని వందల సంఘాలు కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఎవరైతే బాగా దేవుని సేవలో వాడబడుతున్నారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించడంలో చాలా జ్ఞానంగా కదులుతున్నాడు జాన్ పాల్ అన్న. ఆ విధంగా థంబ్నెయిల్ పెట్టి అన్న గురించి మాట్లాడితే వ్యూస్ వస్తారు, కొంత డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చని ఎంత ఆశో జాన్ పాల్ అన్నకి. కొంతమంది ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది కమ్మక్కయ్యి షాలేం రాజుని అట్లా, షాలేం రాజు ఇట్లా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు చాలా నవ్వు వస్తుంది ఆ మాటలన్నీ వింటుంటే. ఎందుకో తెలుసా? షాలేమన్ అనే దేవుడు ఎంతగా అధికంగా ఆశీర్వదిస్తున్నాడో మాకు తెలుసు. వాళ్ళు అనే ప్రతి ఒక్క దోషిన మాట, ప్రతి ఒక్క నింద దేవుడు షాలేమన్కి దండగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆలోచించాలి, ఏది నిజం ఏది అబద్ధమని క్రైస్తవులు ఆలోచించాలి. జాన్ పాల్ అన్న తోపు, జాన్ పాల్ అన్న తురుము అంటే నిజం అయ్యి ఉండొచ్చేమో. దేంట్లో? మనుషుల్ని మోసగించే విషయంలో, మనుషుల్ని దూషించే విషయంలో, మనుషుల్ని నిరుత్సాహపరిచే విషయంలో జాన్ పాల్ అన్న తోపై ఉండొచ్చేమో. కానీ ఆత్మను రక్షించే విషయంలో, అనేక కుటుంబాలని దేవుని వైపు త్రిప్పే విషయంలో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు, దేవుడు ఎట్లా పరిచర్య జరిగిస్తూ ముందుకెళ్తున్నాడు. ఆ కూటముల నిమిత్తమై అనేక పరిచారకులు పరిచర్య చేశారు వేల ఆత్మల రక్షణ పట్టడానికి. దేవుడు కృప చూపాడు ఆ కూటాల్లో. దేవునికి మహిమకరంగా కూటాలు జరిగినాయి. ఆ కూటాలను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క వీడియోని తీయటం, యూట్యూబ్లో పెట్టడం, జాన్ పాల్ అన్న దాని గురించి మాట్లాడటం, కొన్ని డబ్బులు సంపాదించుకున్న షాలేమన్ ఫోటోలు పెట్టుకో, డబ్బులు సంపాదించుకో, జీవితాన్ని కొనసాగించుకో, నీ జీవితం అట్లాగనే మాకు అర్థమైంది, పెట్టుకో, ఎన్నాళ్ళు ఫోటోలు పెట్టుకొని దూషించి డబ్బులు సంపాదించుకో. ప్రియమైన క్రైస్తవ జనాంగం, మీరందరూ ఆలోచిస్తారని నమ్ముచు